ఒక్కటంటే ఒక్క రూపాయి పని కూడా అడగలేదు వెంకటరామరెడ్డి గారు, ఒక్క రూపాయి పని కూడా. ఏమన్నా అడిగినంటే మా కాన్స్టిట్యున్సీ, మాకు అలంపూర్కి ఇది కావాలా. ఒకరోజు అయితే మన గవర్నమెంట్ పోయింది అనుకుంటా, అప్పుడు పోయినాక వచ్చినాడు రోజు వచ్చి, మాకు నీళ్లు రావాలా, నువ్వు జగన్ అన్నకు ఫోన్ చేయంటాడు. అన్న ఇప్పుడు మనం గవర్నమెంట్లో లేమే, మనకు ఇప్పుడున్న గవర్నమెంట్ చేయాల్సిన పని మనం ఏందన్నా అంటే, అప్పుడు గవర్నమెంట్లో ఉన్నామా లేదా, లేవనుకుంటా. ఫోన్ చేయన్నారు అంటే ఫోన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నాడు, ఎవరు నీకు వెంకటరామ్ చెప్పినాడా అన్నాడు. అవునన్నా చెప్పినాడు అంటే, నాకు కూడా ఆల్రెడీ చెప్పినాడు, మరి నీకు కూడా చెప్పిస్తున్నాడు. మొత్తానికైతే మొండోడు అంటే అంత కమిట్మెంట్. ఇప్పుడు ఏం అవసరం ఉంది, మేము గవర్నమెంట్లో లేము, ఈ గవర్నమెంట్ని తిట్టుకుంటా నడిపించేయచ్చు. వీళ్ళు చేయట్లేదా, వీళ్ళు చేయాల్సిన పని చేయట్లేదు, వీళ్ళని పట్టించుకోవట్లేదు, దున్నపోతు మీద వానబడ్డట్టున్నారని దులుపుకోవచ్చు. కానీ ప్రజల మీద, రైతాంగం మీద, ప్రాంతం మీద, నియోజకవర్గం మీద ప్రేమ ఉండే మనిషి అయితే యాడికన్నా పోయి, ఎంత దూరం అన్నా పోయి పని చేసుకొచ్చే తత్వం వెంకటరామరెడ్డి గారిది. మరి అదే లక్షణం తమ్ముడు విజయుడు కూడా నేర్చుకుంటున్నాడు చక్కగా. కొత్తగా ఎమ్మెల్యే అయినా కూడా చాలా బాగా పనిచేస్తున్నాడు. తమ్ముడు కూడా గట్టిగా కొట్లాడుతున్నాడు. మనం చూసిన ఎంపీ గారు గట్టిగా మీది కురికొస్తుంటే కూడా మనోడేం తగ్గట్లా. ఆయన సీనియర్ అయినా కూడా ఏమైనా కూడా మనోడు తగ్గకుండా అట్లా నిలబడి గట్టిగా మొత్తానికి ఆయనతోనే సారీ చెప్పించినాడు. ఎంపీ గారితో సారీ చెప్పించే కాడికి మొత్తానికి గట్టిగా నిలబడ్డాడు, గట్టిగా కొట్లాడుతున్నాడు. ఎన్ని కేసులైనా ఆయనకి తగ్గట్లేదు. కాబట్టి ఇట్లాంటి ఇద్దరు బ్రహ్మాండమైన నాయకుల నాయకత్వంలో మీరు గెలిచొచ్చారు. హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. కాంగ్రెస్ వాళ్ళు మిమ్మల్ని 2 ఏళ్ళు ఇబ్బంది పెడతారు, ముందే చెప్తున్నాను నేను. అలంపూర్, ఐజా వాళ్ళు, కౌన్సిలర్లు మీరు గుర్తుపెట్టుకోండి, 2 ఏళ్ళు ఇబ్బంది ఉంటుంది. కానీ సినిమాల్లో కదా లాస్ట్కి హీరో వచ్చినట్టు మళ్ళీ కేసీఆర్ గారు 2 ఏళ్లలో వచ్చేస్తాడు. లేక 3 ఏళ్ళు మళ్ళీ మీరు లాస్ట్ టర్మ్ మాత్రం, లాస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ టర్మ్ అంటే చివరి దశ 3 ఏళ్ళు మాత్రం బాగుంటుంది. ఇంటర్వెల్కి ముందంతా వాళ్ళు, ఇంటర్వెల్ తర్వాత మనం, ఇంటర్వెల్ తర్వాత అంతా మళ్ళీ మన స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇంటర్వెల్ దాకా ఏముంటాయి, కష్టాలు ఉంటాయి కదా, అవి కొన్ని ఉంటాయి. ఇంకా మీకు ఫోన్లు వస్తాయి, ఇంకా అను వచ్చేయండి మీరు వచ్చేయండి కాంగ్రెస్లోకి, ఏం చేస్తారు మీరు ఆడుండి, అభివృద్ధి చేస్తాం, గడిది గుడ్డు చేస్తామని చెప్తారు. అభివృద్ధి లేదు, ఏమీ లేదు. వాళ్ళు దోచుకోవడానికి పుట్టినారు. చూస్తున్నారు కదా మీ సంపత్ కుమార్ గారు ఎంత గొప్పోడంటే, ఆఖరికి ఆడ స్థానికంగా ఉండే కాంట్రాక్టర్ రోడ్డు పని ఏదో చేస్తున్నాడు ఆడ. ఆయన పోయి కాంట్రాక్టర్ అధికార పార్టీ నాయకుడి మీద, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ మీద ఆయన పోయి కంప్లైంట్ ఇచ్చినాడు, పోలీస్ కంప్లైంట్. 8 కోట్లు అడుగుతున్నాడు, యాడికెళ్ళి పని చేయాలి, నేను ఇంకా ఉన్నాయంతా వీళ్ళు ఉడుచుకొని పోతే మేమేం పని చేసేది, యాడికెళ్ళి చేస్తామని చెప్పి మీ స్థానిక కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మీద కాంట్రాక్టర్లే బాహాటంగా దోపిడీ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మరి మాజీ ఎమ్మెల్యేనే ఇంత దోసుకుంటుంటే ఇంకా రేవంత్ రెడ్డి గారు ఎంత దోసుకుంటుండాలో మీకు తెలుసు. 1000 కోట్లు ఇస్తా అని చెప్తున్నాడు ఆయన. 1000 కోట్లు ఇస్తానని చెప్తా అంటే ఇంకా ఆయన ఎంతో ఎన్ని వేల కోట్లు వెనకాల వేసుకుని ఉండాలా ఈ 2 ఏళ్లలో. కాబట్టి ఇవాళ జరుగుతుంది ఏంటంటే, ఈ రాష్ట్రంలో దోచుకోవడం, దాచుకోవడం. కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా అదే పనిలో ఉంది. ప్రజలకు కూడా అన్ని బోధపడ్డాయి, ఇవాళ ప్రజలకు కూడా అన్ని అర్థమైనాయి. ఇంకా కాంగ్రెస్తోనే న్యాయం జరగదు, కాంగ్రెస్ మోసం చేస్తుంది. లేకపోతే ఇవాళ ఫిబ్రవరి 26 ఈరోజు 26, 27 రైతు బంధు పడ్డదా? ఎన్ని డైలాగులు కొట్టారు రేవంత్ రెడ్డి. ఆ రోజుల్లో ఏమన్నాడు, 3వ పంటకు కూడా ఇవ్వాలా రైతు బంధు అన్నాడు. ఈ ఒక్క పంటకి ఇచ్చే ముఖమే లేదు నీకు, యూరియా ఇచ్చే ముఖం లేదు నీకు. యూరియా కూడా ఇచ్చేది, యూరియా బస్తా అంట యాప్లో ఇస్తాడంట. యాప్లో, షాప్లో ఉంటే కదా యాప్లో ఇచ్చేది, యాప్లో పెట్టుకోవాలి. మరి యాప్ అందరికి వస్తుందా, వాడినికే వస్తుందా? ఫోన్లో ఉంటుందా? ఫోన్ వాడే తెలివి ఉంటుందా అందరికీ, రైతులకి? అంటే ఎంత తెలివి తక్కువ ప్రభుత్వం అంటే, వాళ్ళు లైన్లు కనపడకుండా దాచుకోనికే యూరియా దుకాణాల ముందు మళ్ళీ లైన్లు కడుతున్నారు. కాబట్టి ఆనాటి రోజులు తెస్తానని డైలాగులు కొట్టినాడు కాబట్టి ఆనాటి రోజులు మళ్ళీ వచ్చినాయి. కాబట్టి అందుకనే భయంతోన ఈరోజు ఈ రకమైన పద్ధతులు. ఎన్ని రోజులు దాస్తావు, ఎన్ని రోజులు దాక్కుంటావు పోలీసులు వెనకాల, ఎన్ని రోజులు దాక్కుంటావు యాప్లు వెనకాల? అందుకే నేను అనేది ఇంకెక్కువ టైం ఏమీ లేదు, ఇంకొక సంవత్సరం. ఆ తర్వాత ఎట్లాగో లాస్ట్ ఇయర్ ఎలక్షనే, ఇంకొక సంవత్సరం మనకు కష్టం ఉంటుంది. ఈ ఒక్క సంవత్సరం గట్టిగా ఎదుర్కొందాం. నడిగడ్డలో నాయకులు ఉన్నారు, మీకు ఇబ్బంది ఏమీ లేదు. తప్పకుండా కొడితే ఈసారి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేటట్టు కొట్టాలా. మళ్ళీ కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి కావాలా. వెంకటరామరెడ్డి గారు నాకు ఏదైతే 2023లో చెప్పాడో మనం ఓడిపోయిన తర్వాత, అన్న ఈసారి గెలిచినంటే అలంపూర్ను బ్రహ్మాండంగా రాష్ట్రంలోనే నెంబర్ 1 చేయాలనే ఒక కోరిక నాకు ఉందన్న అనేదైతే చెప్పాడో, మీరు అక్షర క్రమంలో ముందున్నారు అలంపూరు. రేపు భవిష్యత్తులో అభివృద్ధిలో కూడా నెంబర్ 1గా వెంకటరామరెడ్డి గారి నాయకత్వంలో నించోబెట్టే బాధ్యత నేను అన్న తీసుకుంటాం. తప్పకుండా మీకు గెలిచిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. అటగే ఓడిపోయిన వాళ్ళకు కూడా అభినందనలు, వీరోచితంగా కొట్లాడినందుకు తెలియజేస్తూ మళ్ళొకసారి ఇద్దరు చైర్మన్లకి, వైస్ చైర్మన్లకి నేను ఒకటే చెప్తా ఉన్నా, తొందరపడకండి. కూర్చోండి, తొందరపడకండి. డెఫినెట్గా
డెఫినెట్గా మీరు చాలా మాటలు ఇచ్చి ఉంటారు, గెలిచినప్పుడు పోటీ చేసినప్పుడు రోడ్లు, మోరీలు, కమ్యూనిటీ హాళ్ళు మీరు ఏది కావాలంటే అది నేను చేయిస్తాను అని మాట ఇచ్చి ఉంటారు. ఎప్పుడైనా గెలిచిన కొత్తలో ఆరాటం ఉంటుంది తొందరగా చేయాలని, కానీ అక్కడ కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు ఇవ్వరు, కొంత ఇబ్బంది పెడతారు. కాబట్టి మనం వచ్చే నిధులతోన నడుపుకోవాలా. ప్రస్తుతం ఒక సంవత్సరంన్నర, ఆ తర్వాత మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చాక నిధుల వరద, మీరు గెలిపించిన వాళ్ళని మర్చిపోం, గెలిచిన మున్సిపాలిటీని మర్చిపోం, తప్పకుండా నిధుల వరద పారుతుంది. మీ అలంపూరు, ఐజా మున్సిపాలిటీలో బ్రహ్మాండమైన మీరు ఇచ్చిన ప్రతి హామీని నించోబెట్టే బాధ్యత నాదని చెప్పి తెలియజేసుకుంటూ, ఒకసారి గెలిచిన కౌన్సిలర్లు, మిగతా మిత్రులు వారిని అభినందించే కార్యక్రమం పెట్టుకుందాం. మళ్ళీ ఒకసారి మీ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.